ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కాఫీ తాగుతావా గుణ? తరుణ్ మంచి స్పాట్ సెలెక్ట్ చేశాడు. గుడ్ టేస్ట్. అవును, ఇంకా వీళ్ళు రాలేదేంటి? సర్ప్రైజ్ అని ఏదో అన్నారుగా, ఆ పనిలో ఉన్నట్టున్నారు. ఇలా నీతో ఒంటరిగా కలిసి ఉండడం కన్నా సర్ప్రైజ్ ఏముంటుంది? అంత సర్ప్రైజ్ ఏముంది? వర్క్ తప్ప మన మధ్య మరో మాట ఎప్పుడూ లేదుగా. ఇప్పుడైనా ఫ్రీగా మాట్లాడొచ్చు అని. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వన్న మరో మాట లేదుగా అన్నదానికి. అబద్ధమా? కాదు, మొదట్లో అలా ఉన్నా కదా అనిపించింది. ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉంటున్నాను కదా. ఓ విధంగా అప్పుడు నాదే తప్పు. నీ మనసు తెలుసుకోకుండా, మూడ్ తెలుసుకోకుండా రాంగ్ టైంలో ప్రపోజ్ చేసి ఇబ్బంది పెట్టాను. సారీ గుణ. ఫర్గెట్ ద పాస్ట్. అప్పుడు నేను కూడా అలా ప్రవర్తించడం తప్పే. నీతో ఫ్రెండ్షిప్ బాగుంటుందని ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది. ఫీలింగ్స్ షేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఏం షేర్ చేసుకోవాలంటావు? ఎనీథింగ్. ఇష్టాల్ని, అభిప్రాయాల్ని, అభిరుచుల్ని మనసులో దాచుకోకుండా, మొహమాట పడకుండా ప్రతి విషయాన్ని ఇది అది అని ఏం ఉండవు. తప్పప్పులు తలవకుండా ప్రతిదీ స్ట్రైట్గా చెప్పొచ్చు. నా పర్సనల్ అయినా, నీ పర్సనల్ అయినా. ఓకే. అయితే నేనొకటి అడగాలనుకుంటున్నాను. అడగనా? అడుగు. ఇన్నేళ్ళు నేనంటే కసుబుసులాడావు కదా. నా ఫ్రెండ్షిప్ని యాక్సెప్ట్ చేయడానికి నాలో నీకు నచ్చిందేంటో చెప్పు. అందం, గుణం, దేని గురించి అయినా. తేలిగ్గా మర్చిపోవడం, తొందరగా అర్థం చేసుకోవడం, అడ్జస్ట్ అవ్వడం, డాక్టర్గానే కాకుండా మనసుతో ఆలోచించడం. నీలా నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు సౌమ్య. నీ ఫ్రెండ్షిప్ వల్ల నేను చాలా సంతోషపడుతున్నా. థ్యాంక్స్ గుణ. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఈ మాట నాకు చాలా సంతోషాన్ని, బలాన్ని ఇచ్చింది. ఫ్రీగా మూవ్ అవ్వచ్చు అనే అభిప్రాయాన్ని, మనసు విప్పి మాట్లాడొచ్చు అనే ధైర్యాన్ని ఇచ్చింది. ఆహా. ఎస్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం తెలుసా. తప్పేవైనా అన్నానా? నన్ను ఓపెన్ మైండ్తో వింటానని మాటిస్తే నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. చెప్తావా? ఫ్రెండ్స్ అన్నావు, షేర్ చేసుకోవాలి అన్నావు, మళ్ళీ అలా అడుగుతావే? నువ్వెందుకు అప్పుడప్పుడు మూడీగా ఉంటావు? చెప్పు. చిన్న బాధ నా గుండెల్లో ఉంది. ఓ డాక్టర్గా పెయిన్కి కారణం ఏంటో అని తెలుసుకుంటాం. ఒకవేళ హార్ట్ అటాక్ వస్తే ట్రీట్మెంట్ ఇచ్చి ఫ్యూచర్లో రాకుండా ఎలా జాగ్రత్త పడాలో చెప్తాం. లైఫ్ స్టైల్లో మార్పులు సూచిస్తాం. అసలు పెయిన్ గురించే చెప్పకపోతే పెయిన్ ఎలా తగ్గుతుంది, రిలీఫ్ ఎలా వస్తుంది? అవునా కాదా? కరెక్ట్. పెయిన్ ఏంటో చెప్తే ఓ ఫ్రెండ్గా హెల్ప్ చేయగలను. నా పెయిన్కి కారణం నాకు తెలుసు. ఏంటది? చెప్పకూడదా? నా ప్రశ్నలో నిజాయితీ ఉంది, నీ పట్ల అభిమానం కూడా ఉంది. నా గుండె భార్య మూలంగా ఒకసారి పగిలిపోయింది. కారణం నీకు తెలుసు కదా.
అయినా ఆ పెయిన్ని లైఫ్ లాంగ్ ఫీల్ అవుతావా? కొత్త లైఫ్ స్టార్ట్ చేయవా? గతం తలుచుకొని బాధపడటం కంటే ఫ్యూచర్ బెటర్ చేసుకొని సంతోషపడొచ్చు కదా. భయం సౌమ్య. మళ్ళీ ముక్కలైతే తట్టుకోగలనా, అసలు బతకగలనా అన్న భయం. నా నొప్పికి భార్య కారణమైంది. మళ్ళీ అర్థం చేసుకోలేని వాళ్లతో జీవితం ప్రారంభిస్తే సివియర్ స్ట్రోక్, నో ఛాన్స్ టు సేవ్. బ్రతికే అవకాశం ఉండదు. మీ మధ్య అపార్థమా? తనని ఇష్టపడ్డాను, మనసు పడ్డాను, అమితంగా ప్రేమించాను. నాలా ప్రపంచంలో ఎవ్వరూ భార్యను ప్రేమించరు అని గర్వపడేంతలా ప్రేమించాను. కానీ తను నా ప్రేమని అర్థం చేసుకోలేదు. అసలు నా ప్రేమే ఆమె చూడలేకపోయింది. గుడ్డిగా తిరస్కరించి, మొండిగా, మూర్ఖంగా ప్రవర్తించి నన్ను, నా ప్రేమని హేళన చేసి వదిలి వెళ్ళిపోయింది. నా నుంచి తను మనిషిగా దూరం అవటం కాదు, నా ప్రేమనంతా ద్వేషంగా మార్చి దూషించి వెళ్ళింది. తనలోనే కాదు, నాలోనూ ప్రేమ పట్ల ద్వేషాన్ని, కోపాన్ని నింపి వెళ్ళింది. శివుడు విషాన్ని కంఠంలో దాస్తే ఆ గొంతు మాత్రమే నల్లగా మారింది. కాని ఆమె నా గుండెల్లో విషం నింపి ఎప్పటికీ తగ్గని మంట మిగిల్చేసి వెళ్ళింది. ఆ మంట ఈ లైఫ్కి తగ్గదు. సారీ గుణ. గుర్తు చేసి బాధ పెట్టానా? నీ బాధ తీర్చే ప్రయత్నంలో నేను తోడుంటాను. నీ మనసు చల్లబరిచే చెయ్యి నేనవుతాను. బాధ మర్చిపోయే బాధ్యత నేను తీసుకుంటాను. గతం తలపుకి రాకుండా కాపలాగా ఉంటాను. మర్చిపోగుణ. ఐఎమ్ విత్ యూ. థ్యాంక్స్ సౌమ్య. ఇప్పటికీ ఈ స్నేహం చాలు. నా బాధ ఇంతవరకు కొడుక్కి గాని, శివకి గాని చెప్పుకోలేదు. మొదటిసారి నీ దగ్గర ఓపెన్ అయ్యాను. స్నేహితురాలిగా చాలా దగ్గరయ్యావు అన్న భావంతో చెప్పుకున్నాను. ఈ స్నేహాన్ని నేను ప్రేమగా మార్చుకుంటాను. నువ్వు స్నేహం అంటూనే నీకు తెలియకుండా నా మీద ఇష్టాన్ని నాకు తెలిసేలా చేశావు. అందుకే నాతో చెప్పుకున్నావు. ఐ లవ్ యూ గుణ. ఐ లవ్ యూ. అమ్మా, అమ్మా. ఏంటమ్మా? అమ్మా, ఇవి హాస్పిటల్ అగ్రిమెంట్ పేపర్స్. ఇవి జాగ్రత్తగా లోపల పెట్టా. అలాగే. అమ్మగారు, పెద్దమ్మగారు ఈ బట్టలు ఇచ్చారమ్మా. అక్కడ పెట్టేసాయి.
అదే చీర. అవును, అదే చీర, పెళ్లి కూతురు చీర. అమ్మా, ఏమైంది? ఈ చీర ఎందుకు డ్రై క్లీనింగ్ ఇచ్చావు? ఆ, 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 అది ఆ, అది నసగద్దు, సూటిగా చెప్పు. మన బీరువా సర్దుతుంటే కనిపించింది. ఖరీదైన చీర, అప్పట్లోనే 6,000. మంచి పట్టు చీర కదా, ఎప్పటికైనా పనికొస్తుంది కదా అని డ్రై క్లీనింగ్ ఇచ్చాను. వెలకట్టలేని జీవితమే నాశనమైపోయింది. పదిలంగా ఉండాల్సిన కాపురమే పట్టు తప్పిపోయింది. ఈ చీర ఖరీదెంత, దీని బతుకెంత? పట్టు అని పెట్టెలో పెడతావా? ఎప్పుడైనా కట్టుకునే చీరేనా ఇది? ఏం శుభం చేసిందని దీన్ని దాచాలనిపించింది? పీడకలైన నా జీవితపు తాలూకు ఏవి నా కంట పడద్దని చెప్పాను కదా నీకు, వినిపించుకోవా? అది కాదమ్మా. ఏది కాదమ్మా? నా ఏడుపులు నీకు అప్పటి పెళ్లి మేళాలు గుర్తు చేస్తాయా? నా కన్నీళ్లు నీకు పెళ్లి తలంబరాలు జ్ఞాపకాన్ని గుర్తు చేస్తాయా? నా బాధ నీకు సంతోషాన్ని, నా దుఃఖం నీకు సంబరాన్ని కలిగిస్తాయా? అయ్యో, అవే మాటలే. లేకపోతే ఏంటి? అన్నీ మర్చిపోయి బ్రతకాలనుకుంటున్నాను. ఎందుకు ఎదురుపడేలా చేస్తున్నావు? ఆ రోజు ఆల్బమ్ పిల్లల కంటపడేలా చేసావు, ఇప్పుడు దీన్ని నా కంటపడేలా చేసావు. నీకెప్పుడో చెప్పాను, నీకంత ప్రాణం లాగితే అక్కడికి వెళ్ళుండు అని. చావో బ్రతుకో నేను ఇక్కడే ఉండి తేల్చుకుంటానని. పొరపాటే. నువ్వెంతలా బాధపడతావని తెలియక చేశాను. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ఆదిమధ్యాంతరహిత అవాంగ్మానస గోచర కాలాయ తస్మై నమః. సీతా సమేత రామ సౌమిత్రి సహిత శ్రీరామ రామ కౌసల్య రామ కమనీయ రామ జయ రామ రామ రామ. అమ్మా, నా కూతుర్ని అల్లుణ్ణి ఒక్కటే ఎలా చూడు తల్లి. నీకు కళ్యాణం చేయిస్తాను. హలో, ఏంటి హలో? ఏదో సర్ప్రైజ్ ఇస్తామని ఇంకా రాలేదు. మీరిద్దరూ ఫ్రీగా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలని నేను అనుకోవడమే సర్ప్రైజ్. అవునా? ఎస్, అభిప్రాయాలు షేర్ చేసుకుంటే దగ్గర అవుతారని, ఇష్టాలు పెరుగుతాయని నేను ఇలా ప్లాన్ చేశాను. హలో, ఏమైందిరా? ఎందుకు రాలేదు? యాక్చువల్గా వద్దామని అనుకున్నాం, కానీ శివ అంకుల్ సడన్గా అర్జెంటుగా పనుందని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. సీరియస్ కేసు అని ఏమైనా అన్నాడా? చెప్పు, వెంటనే బయలుదేరి వస్తాం. నో 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 నో, అస్సలు అదేం కాదు. ఏదో పర్సనల్ అన్నారు. మీరేం తొందరపడి రావాల్సిన అవసరం లేదు. నిదానంగా ఎంజాయ్ చేయండి. అంకుల్ రాగానే మేము బయలుదేరి వస్తాం. మీరు హ్యాపీనేగా? నువ్వు రాలేదనే కానీ మిగతాదంతా హ్యాపీనే. చాలా కాలం తర్వాత రిలాక్స్ అయిన ఫీలింగ్ కలిగింది. సౌమ్య మంచి కంపెనీ ఇచ్చింది. మర్చిపోలేని ఓ రోజు నా లైఫ్లో యాడ్ అయింది. చాలా థ్యాంక్స్ రా.
అయ్యో థ్యాంక్స్ ఎందుకు నాన్న, మనం హ్యాపీగా ఉండాలనే కదా డిసైడ్ అయ్యాం. ఉంటానా? ఏంటి నా గురించి ఏదో మంచి కంపెనీ అంటున్నారు? నేను ఫీల్ అయిందే చెప్పా. రామధు కూర్చో, వడ్డిస్తాను. మై డియర్ మదర్, ఇవాళ నువ్వు కూర్చో, నేను వడ్డిస్తా. అదేం వద్దులే గాని నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను. కుదరదు, నువ్వు కూర్చోవాల్సిందే, నేను వడ్డించాల్సిందే. అమ్మతో ప్రేమగా ఉంటే అలా గుడ్లప్పగించుకొని చూస్తావేంటి? ముచ్చటేసి మురిసిపోతున్నానమ్మా. మురిసిపో కానీ మూర్చపోకు. మధు, ఈ ప్రేమ నిజమవ్వాలని, ఇలాగే నిలిచుండాలని మనసారా కోరుకుంటున్నానే. తినమ్మా. దిగులు తీరింది కదా, సంతోషంగా తిను. ఈ ముద్ద గొంతు జారకముందే నీ కడుపులో ఇంకెన్ని రహస్యాలు దాచావో చెప్పు. మీ నాన్న విషయం తప్ప మరే రహస్యం లేదు. అన్నం చేతిలో ఉంది, అబద్ధం చెప్పొద్దు. నేను అబద్ధాలు ఆడినని నీకు తెలుసు కదా. అయితే ఈ ఫోటోలో ఉన్నదెవరో చెప్పు. అబద్ధం ఆడడం రాదు కదా, నిజం చెప్పు. ఈ ఫోటో నీకెలా దొరికిందే? వివరాలు అవసరం లేదు, వివరణ కావాలి. చెప్పు. చెప్పమంటున్నాను కదా. నా పెద్ద కొడుకుది. అంటే మా అన్నయ్య. మాకు అన్నయ్య ఉన్నాడా? పెద్ద కొడుకు అని అమ్మే చెప్పింది కదరా, అలా అడుగుతావేం? అమ్మా, ప్రేమ పాశం పేగుబంధమని పెద్ద పెద్ద మాటలు చెప్తావు కదా. పేగుబంధం మీద ప్రేమ ఉన్న దానివి అయితే, ప్రేమ విలువ నిజంగా తెలిసిన దానివి అయితే మా అన్నయ్య గురించి చెప్పు. ఏం చెప్పమంటావు? మీ మధ్య ప్రేమానురాగాలు ఎలా ఉండేవి? ఎవరి మీద ఎవరెక్కువ ప్రేమ చూపించేవారు? మీ అపేక్షలు ఎలా ఉండేవో చెప్పు. నా బుద్ధులా, నీ బుద్ధులా? వాడికే బంగారు కొండ, ముద్దుల మూట. నీలాగా అందంగా ఉండేవాడు. తొలిచూరు బిడ్డగా పుట్టి అమ్మతనం నేర్పించింది. వాడు క్షణం కూడా విడిచేవాడు కాదు. నిమిషం కనపడకపోతే గుక్క పెట్టి ఏడ్చేవాడు. ఏం మనిషివమ్మా నువ్వు? అంత ప్రేమించే కన్న కొడుకుని కట్టుకున్నవాడి మీద పంతంతో వదిలేసి మమ్మల్ని వెంటేసుకొని వచ్చావా? అలాంటి నీకు ప్రేమ గురించి ప్రేమగా చూడమనే చెప్పే హక్కు, అర్హత ఉందా? అసలు నువ్వమ్మవా, మనసులేని రాతి బొమ్మవా?
భరించలేని కొన్ని పరిస్థితులు మనుషుల్ని మనసుల్ని కఠినంగా మారుస్తాయి. మనసు చచ్చిపోయి మాటలేని మరబొమ్మలుగా మారుతారు. వినేవాళ్ళుంటే ఎన్నైనా చెప్తావు. చెప్పడం ఏంటి? వాణ్ణి తలుచుకొని ఎన్నిసార్లు తల్లడిల్లిపోయానో నీకేం తెలుసు? ఏం ప్రయోజనం? వదిలేసి వచ్చాక ఎవరు క్షమిస్తారు? చిన్నతనంలో నేను అలాగే ఉండేదాన్నని చాలాసార్లు అన్నావు. ఇప్పుడు వాడు నాలాగే నాన్న లేడని నేను నిన్ను ద్వేషిస్తున్నట్టే అమ్మ వదిలేసి వెళ్ళిందని వాడు నిన్ను ద్వేషిస్తూ ఉంటాడు. వాడు నన్ను ద్వేషిస్తాడా? ద్వేషించక వదిలొచ్చినందుకు పూజిస్తాడా? ఖచ్చితంగా చీ అనే అనుకుంటాడు. పందెమేమైనా కాస్తావా? వెళ్ళామా? వస్తావా? నువ్వే చూద్దువు గాని. నీ దగ్గర అన్నిటికీ సమాధానాలుంటాయి కానీ నాన్న గురించి నా అన్న వాళ్ళ గురించి అడిగితే మాత్రం నో ఆన్సర్, నో డీటెయిల్స్. పెంచిన ప్రేమ, పంచిన ప్రేమ దూరం అయిపోతుందేమో అన్న భయం. ప్లీజ్, ప్రేమ అన్న పదం పలక్కు ఎవ్వెట్టుగా ఉంది. కఠినంగా కన్న ప్రేమను తెంచుకొని వచ్చిందానివి అమ్మ అని పిలవడానికి అసహ్యంగా ఉంది. నాన్న లేడని నేను నిన్ను ద్వేషిస్తున్నట్టే అమ్మ వదిలేసి వెళ్ళిందని వాడు నిన్ను ద్వేషిస్తూ ఉంటాడు. వాడు నన్ను ద్వేషిస్తాడా? చీ కొడతాడా? అసలు ఎక్కడున్నావురా నువ్వు? ఎలా ఉన్నావు? నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా? తప్పకుండా చేస్తాను. నా కొడుకుని చూసి వాడి యోగక్షేమాలు తెలుసుకొని వస్తావా? వివరాలు చెప్పండి, వెళ్ళి వెంటనే కనుక్కొని వస్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.